Okay, guys, can you hear me? Sir, good morning. Audible. Audible? Sir. Yes, sir. Yes, sir. Your voice is audible. Okay, all Yes, right. sir. Listen in 1 minute. 1 minute లో సెషన్ స్టార్ట్ చేద్దాం. See guys, ఇక్కడ మనకి ఎనీ న్యూ జాయిన్ ఓటీసీ కోసం ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా ఇందులో? ఓటీసీ కోసం జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఆఫ్లైన్ ఓన్లీ 1 2 1 2 3 4 ఓకే. హాయ్ జాను, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. జాను కొంచెం పర్సనల్ మాట్లాడాలి. పర్సనల్గా ఓకే, క్లాస్ అయిన తర్వాత కాల్ చేయి. నేను ఇందాక కాల్ చేసినప్పుడు నేను క్లాస్లో ఉన్నా. ఓకే ఓకే, కొంచెం ఎమర్జెన్సీ అందుకే. ఎమర్జెన్సీయా? క్లాస్ అయిన తర్వాత ఓకేనా? సరే, ఓకే. ఓకే ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో టుడే సెషన్ ఈజ్ కంప్లీట్లీ ఓటీసీ ప్రాసెస్. సో ఈరోజు సెషన్లో మనం ఓటీసీ ప్రాసెస్ గురించి మనకి డిస్కషన్స్ అన్నమాట. ఓకే, సో మీరు ఎవరైతే ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి కౌంట్ చేసుకోండి. ఆల్రెడీ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి లెక్క అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది ఫస్ట్ సెషన్ ఫర్ ఎవ్రీవన్. మీకు సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సేమ్ టైమింగ్ 11కి అటెండ్ అవ్వాలి. సో అది ఆల్మోస్ట్ 4 క్లాసెస్ అయినాయి. ఓకే, సో అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ కంప్లీట్ అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఇఫ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ దెన్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్. అందరికి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా ఉంది అంటే ఐ విల్ స్టార్ట్. Yes sir, your voice is audible. Yes, sir. It's clear. ఆల్ రైట్, సి గైస్, మనకి ఇప్పటి వరకు కూడా సో P2P మీద మనకి క్లాసెస్ అయినాయి. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఎన్ని సెషన్స్ వచ్చినాయండి? P2P మీద ఎన్ని సెషన్స్? 26 వచ్చినాయా? Yes sir. సో చిన్న సెట్టింగ్ యూట్యూబ్లో పెడతాను. Okay, let's start. So how many people know about what is the meaning of OTC and what is the process? So Order to cash. మీలో OTC. ఎంతమందికి ఓటీసీ ప్రాసెస్ గురించి ఐడియా ఉంది అండ్ ఓటీసీ మీద ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి? సింపుల్ క్వశ్చన్, చెప్పండి. సో వాట్ ఈస్ ఓటీసీ ప్రాసెస్? ఓటీసీ ప్రాసెస్ అంటే ఏంటి? Order to cash is a set of business process receiving and fulfilling customer request for goods. ఓకే ఓకే, మీరు మేడం మీరు ఫస్ట్ ఏంటంటే మీది నేమ్ పెట్టండి ఫస్ట్, ఎందుకంటే సో అందరు నేమ్స్ మార్చుకున్నారు, మీ నేమ్ కూడా పెట్టండి ఒకసారి, ఓకేనా? సో మీ నేమ్ మార్చండి ఇమీడియట్గా. ఎస్, మీరు చెప్తున్నారు సంథింగ్. ఎస్, ప్లీజ్ గో అహెడ్.
Hello? Hello, can you hear me? Madam, you are saying something about what is the process. Please go ahead. Hello? Okay. See, general ga manaki OTC అంటే మనకి ఆర్డర్ టు క్యాష్ అంటారండి. OTC అంటే ఏంటండి? ఆర్డర్ టు క్యాష్. సో జనరల్ గా ఏంటంటే OTC, P2P, R2R. సో P2P అంటే ఏమన్నా మనం జనరల్ గా కొన్నిసార్లు ఏంటంటే OTC అని 2 పెడతారు, కొన్నిసార్లు T కూడా పెడతారు. ఓకే, కొన్నిసార్లు P2P అంటారు, P2P అని కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అన్నీ ఒకటే. ఓకేనా? సో P2P, సో ప్రొక్యూర్ టు పే. ఓకే, అలాగే R2R, రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, ఈ మూడు కూడా ఎంఎన్సిలో మెయిన్ టవర్స్ అనమాట. అంటే ఒక బిజినెస్ కి కావాల్సిన మెయిన్ టవర్స్ అంటాం. 3 టవర్స్, P2P ఒకటి, R2R ఒకటి, OTC, మూడు కూడా మెయిన్ టవర్స్ అనమాట. అంటే SAP ఫైనాన్స్ లో, అంటే నాట్ ఫైనాన్స్ లో మనకి ఈ మూడు కూడా మెయిన్ టవర్స్ అంటాం. ఓకే, నాట్ ఓన్లీ SAP, ఎందులో అయినా సరే ఒక అకౌంటింగ్ సిస్టమ్ లో మెయిన్ టవర్స్ ఏంటి అంటే OTC, P2P, R2R. అదే మీరు ఎంఎన్సి కాకుండా నార్మల్ గా ఏదైనా ఒక డొమెస్టిక్ కంపెనీకి వెళ్ళారనుకోండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ప్లాస్టిక్ కంపెనీస్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు చైర్స్, టేబుల్స్, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో షుగర్ ఫ్యాక్టరీస్, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఇలా P2P అని, OTC అని, R2R అని ఉండవు. అర్థమైందా? ఇవన్నీ డొమెస్టిక్ కంపెనీస్. డొమెస్టిక్ అంటే ఇండియన్ కంపెనీస్. సో వీటిలో ఏంటంటే ఇలా సబ్ డివిజన్ అంటే ఏమి ఉండదు. సో ఇక్కడ డైరెక్ట్ గా మీకు ఏంటంటే అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అంటే ఒక డొమెస్టిక్ కంపెనీకి వెళ్తే మీరు మీ డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి బేసిక్స్ ఏనండి, ఇది తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. ఒక డొమెస్టిక్ కంపెనీలో సో మీరు యాజ్ ఏ అకౌంటెంట్ కింద వెళ్తే మీకు మీ డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయంటే అకౌంటెంట్ అని, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అలాగే టీమ్ లీడ్ లేదా అసిస్టెంట్ మేనేజర్ అంటారు వీళ్ళని. ఓకే, ఇక్కడైతే అలాగే మనకి డిప్యూటీ మేనేజర్. ఓకే, ఆ తర్వాత మేనేజర్, ఆ తర్వాత సీనియర్ మేనేజర్, ఇలా మనకి డిజిగ్నేషన్స్ ఉంటాయి. మన లెవెల్ మ్యాక్సిమం అయితే ఎక్కడ దాకా వెళ్తామండి? ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు చిన్న ప్రొఫైల్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా మేనేజర్ అంటే మీరు CA కానీ, చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కానీ, కంపెనీ సెక్రటరీ లాంటి కోర్సెస్, లేదా B స్కూల్స్లో హై లెవెల్ కోర్సెస్ మీరు చేస్తుంటే డెఫినెట్గా డైరెక్ట్గా మేనేజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డొమెస్టిక్లో. అందులో ఎటువంటి డౌటే లేదు. సో మరి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కాబట్టి, బట్ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఇందులో ఫ్రెషర్స్ ఉన్నారు, అలాగే సమ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని మార్కెట్లోకి ఫ్రెష్గా దిగుదాము అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, లేదా ఉన్న ప్రొఫైల్ని కొంచెం మాడిఫై చేసుకొని వెళదాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి జనరల్గా మనం చూసినట్లయితే ఓకే, సో నీకు డిజిగ్నేషన్స్ డొమెస్టిక్ కంపెనీలో అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ వరకు నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే సో ఈ కోర్సు తీసుకున్న తర్వాత మీకు సమ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్తే అంతవరకు వెళ్ళటానికి సరిపోతుంది. ఓకే, సో అదే మనకి ఎంఎన్సిలో ఏంటంటే మనకి ఇలాగా అంటే ఏంటి, ఎంఎన్సిలో ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఇలాగా డివిజన్స్ ఉంటాయన్నమాట. అలాగే మనకి డొమెస్టిక్ కంపెనీలో ఇలా ఉండదు. కంప్లీట్ అకౌంటెంట్ అంటే OTC స్పెషలిస్ట్, P2P స్పెషలిస్ట్, R2R స్పెషలిస్ట్, ఇవే కాకుండా MM, SD అన్ని చేయాల్సిందే. అంటే డొమెస్టిక్ కంపెనీలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే మొత్తానికి అక్కడ ఒక 4-5 ఉంటారు, మొత్తం అంత 3-4 ఉంటారు అంతే. ఆ 3-4 మొత్తం ఎంటైర్ బిజినెస్ ఆపరేషన్స్ అన్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్లోజ్ వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డొమెస్టిక్ కంపెనీస్ లో శాలరీ చూసుకుంటే ఒక అసిస్టెంట్ మేనేజర్ కి 40,000 కంటే ఎక్కువ ఉండదు. అంతేనా కదా? మహా అయితే 40,000, 50,000 అంతే. చూసుకోండి, వాళ్ళు చెక్ మేనేజర్ కూడా అంత ఇస్తారు కూడా గ్యారెంటీ లేదు. ఓకే, అది మనం తెలుసుకోవాల్సిన విషయం.
సో నెక్స్ట్ మనకి ఎంఎన్సీలో వస్తే దేనికి దానికి సీగ్రిగేషన్ ఉంటుంది అన్నమాట. ఓటీసీకి సెపరేట్ టీం ఉంటుంది, P2Pకి సెపరేట్ టీం ఉంటుంది, R2Rకి సెపరేట్ టీం ఉంటుంది. సో మరి ఎందుకు సార్ ఇలాగా సబ్ డివిజన్ కింద ఎందుకు చేశారు? R2R, P2P, ఓటీసీ, ఎంఎన్సీ కంపెనీస్లో ఎందుకు ఇలా ఉంది, మరి డొమెస్టిక్ కంపెనీస్లో ఎందుకు ఉంది ఇలాగా, అండ్ ఒక్కడే ఎందుకు చేయాలి అనే డౌట్ మీకు రావచ్చేమో, అవునా కదా? సో మనకి ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్, అంటే ఇవి బిజినెస్ అనేది కంట్రీకి ఎక్స్పెండ్ అయ్యి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, అవునా కదా? సో దుబాయ్లో ఉంటాయి, సింగపూర్లో ఉంటాయి, యూఎస్ఏలో ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఎంఎన్సీస్లో ఏం చేస్తారంటే దుబాయ్లో ఉన్న ఎంప్లాయీని రిసోర్స్ రిక్రూట్ చేసుకోరు. దుబాయ్ ప్రాజెక్ట్ అయితే ఇండియా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు కాన్ఫిడెన్షియాలిటీ కోసం. ఇప్పుడు లోకల్లో ఉన్న పర్సన్ ఎప్పుడు రిక్రూట్ చేసుకోరు. సింగపూర్లో ఉంటే సింగపూర్ వాళ్ళనే రిక్రూట్ చేసుకోరు. ఓకే, కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీ మాక్సిమం చూసే ఉన్నారు, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఇది కాస్ట్ని తగ్గించుకోవడం కోసం, అండ్ కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ అవి కూడా కంప్లీట్గా వేరే కంట్రీ వాళ్ళతో అయితే ఎవరు పట్టించుకోరు పెద్ద. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ కోసం అండ్ స్మూత్ ఫ్లో ఆఫ్ బిజినెస్ కోసం, కాస్ట్ని తగ్గించుకోవడం కోసం ఇవి చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఓటీసీకి దగ్గర మనం టీం చూసుకున్నట్లయితే ఓటీసీలోనే చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. దగ్గర దీంట్లో టీం చూసినట్లయితే 30 నుంచి మీకు దగ్గర 70 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది కంపెనీ. అంతమంది ఎంప్లాయీస్ హోల్ వరల్డ్, ప్రపంచంలో అన్ని ఏరియాస్ నుంచి వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మినిమం కనీసం సో అంటే ఒక ప్రాసెస్లో కనీసం ఒక 5 మంది కంపల్సరీగా ఉంటారు. ఒక్కొక్క ప్రాసెస్ అంటే ఏంటి? ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, పేమెంట్స్ బిల్లింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్ అవ్వచ్చు, లేదా అకౌంట్స్ రిసీవబుల్స్ అవ్వచ్చు. అంటే ఏ ప్రాసెస్ చూసుకున్నా మినిమం 4 నుంచి 5 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మీకు డిజిగ్నేషన్స్ వేరే ఉంటాయి ఎంఎన్సీలో. సో ఎంఎన్సీ డిజిగ్నేషన్స్ మీకు ఎలా ఉంటాయి అంటే ఓకే అసోసియేట్ లేదా అనలిస్ట్ అంటూ ఉంటారు. ఓకే, అలాగే సీనియర్ అసోసియేట్ లేదా అనలిస్ట్. ఓకే, ఆ తర్వాత టీమ్ లీడ్ అంటారు. ఓకే, తర్వాత మేనేజర్, తర్వాత సీనియర్ మేనేజర్. ఇలా మనకి డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఓటీసీలో మనకి ఏ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. సో జాబ్ ఆపర్చునిటీస్ మనకి మార్కెట్లో మనకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? సో మనకి జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఓటీసీలో మనకి మెయిన్ కోర్ డొమైన్ వచ్చేటప్పుడు బిల్లింగ్ ప్రాసెస్. బిల్లింగ్ అంటే ఏంటి? జనరల్గా ఒక కస్టమర్ ప్రోడక్ట్ కొనుక్కుంటారు, కంపెనీ అన్న తర్వాత ప్రోడక్ట్స్ కస్టమర్కి అమ్ముతూ ఉంటుంది, అంతేనా కదా? సో ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు మనకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు ఎలా వస్తాయి? మనకి క్యాష్ బేస్లో వస్తాయి, కొన్ని క్రెడిట్ బేస్లో వస్తాయి. క్రెడిట్ అంటే అప్పులు. సో మరి బిల్లింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిర్యానీ షాప్కి వెళ్ళావు. ఓకే, బిర్యానీ షాపు పలానా షాప్లోకి వెళ్ళావు, బిర్యానీ తీసుకోవడానికి వెళ్ళావు. సో ఫస్ట్ ఏం చేస్తావు? నువ్వు నాకు 2 ఆర్డర్స్ చేసావు, 2 బిర్యానీస్ కావాలని ఆర్డర్ చేసావు. సో బిర్యానీ ఆర్డర్ చేయగానే సో బేసిక్గా నీకు ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడు? నీకు ఒక ఇన్వాయిస్ ఇస్తాడు, అంతేనా కదా? సో ఇదిగో మొత్తం 2 బిర్యానీస్ విత్ జిఎస్టీతో, దిస్ ఈస్ ద ఇన్వాయిస్. సో ఆ ఇన్వాయిస్ నువ్వేం చేస్తావు? పేమెంట్ చేస్తావు. సో పేమెంట్ చేసావంటే అక్కడ డబ్బులు ఇచ్చేసి వచ్చేసావు. అంటే ఏ బేసిస్? క్యాష్ అక్రూవలా? క్యాష్ బేస్దా క్రెడిట్ బేస్దా? క్యాష్ బేసిస్. ఇప్పుడు బిర్యానీ అయితే 250 రూపాయలే. అదే మనకి రియల్ టైంలో కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్, కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ వెండార్ దగ్గర నుంచి మనం అంటే ఏంటి ఇక్కడ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు కస్టమర్స్ జరుగుతూ ఉంటాయి. కంపెనీ కస్టమర్స్ ఉంటారా ఉండరా? సో అలాంటప్పుడు మరి అంత అమౌంట్ డైరెక్ట్గా మనం కస్టమర్స్ అనేవాళ్ళు పే చేయలేరు సడన్గా. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే మనం కొన్ని వాళ్ళకి డిస్కౌంట్లు ఇవ్వాలి. ఓకే, కొన్నిసార్లు కస్టమర్ మనకి డౌన్ పేమెంట్లు చేస్తూ ఉంటాడు, సగం కడతా ఉంటాడు, ఆఫ్లు కడతా ఉంటాడు. మనం లేదు 40% కట్టాలని చెప్తాము. కంపెనీ కదా, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకూడదు. కంపెనీకి ఏమొచ్చింది ఏం పోయింది అన్నదే ఆలోచించాలి, అంతేగాని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు.
కస్టమర్ మనకి ఏం చేస్తాడు, మనకి కస్టమర్ కాంటాక్ట్, అంతేనా కదా? కస్టమర్ కాంటాక్ట్. ఓకే, కస్టమర్కి మనం ఏం చేస్తున్నాము, గూడ్స్ని పంపిస్తున్నాం, ఇష్యూ చేస్తున్నాం, గూడ్స్ ఇష్యూ, అంతేనా కదా? కస్టమర్ మనకి పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, వాడికి సేల్స్ ఆర్డర్ ఇస్తున్నాం. కస్టమర్ మనకి పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటిది, కస్టమర్కి ఏం కావాలి డీటెయిల్స్ అనేది మనకి ఇస్తున్నాడు, దానికి ఏం చేస్తున్నాం, మనం సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. అలా దానికి వాడు ఏం చేస్తాడు, గూడ్స్ని పంపిస్తాం మనం, కస్టమర్కి గూడ్స్ పంపించి పలానా రోజున కస్టమర్కి గూడ్స్ పంపిస్తాం. తర్వాత కస్టమర్ దానికి ఏం చేస్తున్నాడు, మనకి పేమెంట్ చేస్తున్నాడు, అది మనకి ఏమవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్. సో అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఫస్ట్ మనం ఇన్వాయిస్ అనేది ఇక్కడ ఎవరు ఇస్తున్నారండి, కస్టమర్ ఇస్తున్నాడా, కంపెనీ ఇస్తుందా? ఇన్వాయిస్ అనేది కంపెనీ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, కస్టమర్. అంటే కస్టమర్కి ఇన్వాయిస్ అనేది ఎవరు ఇస్తున్నారు, కంపెనీ ఇస్తుంది, అంతేనా? సో కాబట్టి కంపెనీలో మరి బిల్లింగ్ స్పెషలిస్ట్ ఉండాలా వద్దా, బిల్లింగ్ స్పెషలిస్ట్ ఉండాలా వద్దా? వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్ని ప్రిపేర్ చేసి, అరే బాబు ఇది అని చెప్పి వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, దానికి పేమెంట్లు చేయాలి. సో కాబట్టి బిల్లింగ్ స్పెషలిస్ట్ అంటే కస్టమర్ సంబంధించిన బిల్లింగ్, అంటే కస్టమర్ మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నాడు, ఓకే, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, క్వాంటిటీ, ఓకే, దానికి ఆ మెటీరియల్ ఏంటి, అలాగే దానికి సంబంధించి వాల్యూ ఏంటి, సో టోటల్ వాల్యూ ఎంత, దానికి మళ్ళీ జిఎస్టీనే అప్లై అవుతుందా, మళ్ళీ కస్టమర్ ఏమైనా డౌన్ పేమెంట్ లాంటివి ఏమైనా కడుతున్నాడా, లేకపోతే క్యాష్ డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా, ఓకే, అతనితో కాంట్రాక్ట్ ఏముంది, సేల్స్ ఆర్డర్ ఏముంది, పేమెంట్ టర్మ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి మనం ఇవన్నీ బిల్లింగ్ స్పెషలిస్ట్గా మీరు రేపొద్దున్న రోజుకి 20 నుంచి 25 బిల్లింగ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశానని చెప్పాలి. అర్థమైందా? సో ఇది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే బిల్లింగ్ స్పెషలిస్ట్ అంటే నీకు ఈ ప్రాసెస్ మీద రేపొద్దున నీకు జాబ్ దొరకవచ్చు మార్కెట్లో, బిల్లింగ్ స్పెషలిస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డర్ మేనేజ్మెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఆర్డర్ అంటే కస్టమర్ మనకి పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాడండి, అర్థమైందా? ఎవరు ఇస్తున్నారు, హూ విల్ ప్రొవైడింగ్ ద పర్చేజ్ ఆర్డర్ టు ద కంపెనీ, కస్టమర్ మనకి ఏమి ఇస్తున్నాడు, పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాడు. సో పర్చేజ్ ఆర్డర్ని మనం ఏం చేస్తున్నాం, మనం పర్చేజ్ ఆర్డర్ని తీసుకొని కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడు కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు, ఎప్పుడు కూడా కంపెనీకి ఏమి వెళ్ళింది, ఏమొచ్చింది, మనకేమొచ్చింది, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది, అంటే పర్చేజ్ ఆర్డర్ కస్టమర్ ఇస్తున్నాడు, దానికి నువ్వేం చేస్తున్నావు, సేల్స్ ఆర్డర్ని ప్రిపేర్ చేయాలన్నమాట, అర్థమైందా? సో మనకి ఆర్డర్స్ అనేది ఎలా ఇస్తారు, జనరల్గా కస్టమర్ ఆర్డర్స్ ఎలా ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, సో నువ్వు ఒక ప్రోడక్ట్ని కొనాలనుకుంటున్నావు, ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ కొన్నాను, అవునా కదా, మీ ఎదురుగా ఒక ప్రోడక్ట్ని కొనాలి అంటే సో ఎన్ని వేస్లో కొంటారు, అంటే ప్రోడక్ట్ని కొనడానికి ఏ వేస్ ఉంటాయి, ఎవరు చెప్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రోడక్ట్ కొనాలనుకో, సో ఎన్ని వేస్లో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, అంటే అసలు నేను ప్రోడక్ట్ కొనాలంటే నా అప్రోచ్ ఏంటి అసలు బేసిక్గా, ఒక కస్టమర్ కంపెనీలో ప్రోడక్ట్ కొనాలంటే అప్రోచ్ ఎలా ఉంటుంది? ఓకే, క్వాలిటీ చెకింగ్ చేసుకుంటాడు, రేటింగ్ చెక్ చేసుకుంటాడు, అన్ని చెక్ చేసుకుంటాడు, ఓకే, ఎలా కొంటాడు? నువ్వు ఉన్నావు ప్రోడక్ట్ కొనాలి మార్కెట్లో, ఎలా కొంటావు? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? డైరెక్ట్ ఉంది, ఇండైరెక్ట్ ఉంది. డైరెక్ట్ ఏది, ఇండైరెక్ట్ ఏది? డైరెక్ట్ అంటే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి స్టోర్ రూమ్స్లోకి వెళ్ళి రెస్పెక్టివ్ నాకు ఇన్ని కావాలి అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. ఓకే, సో ఆర్డర్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటా, మనం రిసీవ్ చేసుకుంటాం. ఆర్డర్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ఆర్డర్ మేనేజ్మెంట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కస్టమర్ దగ్గర నుంచే వచ్చే ఆర్డర్స్ ఫిజికల్గా రిసీవ్ చేసుకుంటున్నారు, అవునా కదా? మరి ఇండైరెక్ట్గా అంటే ఈమెయిల్, ఇప్పుడు కస్టమర్ ఈమెయిల్ చేస్తాడు నాకు ఇన్ని ప్రోడక్ట్స్ కావాలని చెప్పి, అంటే ఈమెయిల్ కూడా చెక్ చేయాలి కదా, అంటే కస్టమర్ ఆర్డర్స్ ఈమెయిల్ ద్వారా కూడా వస్తాయి కదా, అవునా కదా? సో నెక్స్ట్ మరి ఇంకా టెలిఫోన్, కస్టమర్ ఆర్డర్ టెలిఫోన్ కాల్ చేసి నాకు ఇప్పుడు పిజ్జా ఉంది ఆర్డర్ చేసుకోవాలి, టెలిఫోన్ కాల్ చేసి నాకు పిజ్జా అని చెప్పి ఎక్కడ అడ్రస్ ఇస్తే ఇచ్చేస్తారు కదా, అవునా కదా? సో కస్టమర్ ఆర్డర్స్ టెలిఫోన్స్ ద్వారా కూడా వస్తుంది కదా. ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పండి? ఆన్లైన్ బుకింగ్ చేయొచ్చు కదా, డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి ప్రోడక్ట్కి వెళ్ళి ఆర్డర్ చేయొచ్చు కదా, అమెజాన్లో ఆర్డర్ చేసినట్టుగా. అంటే దీన్ని ఏమంటాం మనం, ఆర్డర్ మేనేజ్మెంట్. అంటే రేపొద్దున నువ్వు ఆర్డర్ మేనేజ్మెంట్లో కూర్చున్నప్పుడు
అంటే ఒక అనలిస్ట్గా ఆర్డర్ మేనేజ్మెంట్లో ఒక అసోసియేట్గా లేదా ఆర్డర్ మేనేజ్మెంట్లో కూర్చున్నప్పుడు నీ డ్యూటీ ఏంటి? కస్టమర్ సంబంధించిన ఆర్డర్స్ని రిసీవ్ చేసుకోవడం. సో మరి బిల్లింగ్ స్పెషలిస్ట్ ఇది చేయగలరా? బిల్లింగ్ స్పెషలిస్ట్ ఏంటంటే బిల్లేసి పంపించేస్తాడు. ఈ ఆర్డర్లు కాల్స్ ఇవన్నీ వాడి వల్ల కాదు, అవునా కదా? ఇవన్నీ వాడి వల్ల. ఆర్డర్ మేనేజ్మెంట్లో మళ్ళీ 2 రకాలైన జాబ్స్ ఉన్నాయి. ఒకటి, సో మనమే డైరెక్ట్గా కాల్ చేసి నీకు ఈ ఆర్డర్ కావాలా అని చెప్పి ఆ ప్రోడక్ట్ని అంటగట్టడం. రెండోది, కస్టమరే మనకి కాల్ చేసి ప్రోడక్ట్ కావాలా అని అడగటం. 2 ఉంటాయి, అవునా కదా? ఒకటి అంటగట్టడం, రెండోది మనమే కస్టమరే మన దగ్గర నుంచి ఆటోమేటిక్గా. సో అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చేది ఏదైతే ఉందో మనకి అది మనకి మెయిన్ అనమాట, అవునా కదా? సో కాబట్టి కొన్నిసార్లు కాల్ చేస్తూ ఉంటారు, లోన్ కావాలా వెనకాల పడుతూ ఉంటారు, అవునా కదా? అట్లాగే ఈ ప్రోడక్ట్ కావాలా, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఒకసారి ఆ ప్రోడక్ట్ గురించి చూసామంటే అది నోటిఫికేషన్ వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఆర్డర్ మేనేజ్మెంట్లో మళ్ళీ కాలర్ కూడా ఉంటుంది జాబ్. సో దీనికి ఎక్కువగా ఏంటంటే లేడీస్ని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు, అబ్బాయిలు అయితే తిడతారు కాబట్టి, అవునా కదా? సో కాబట్టి ఆర్డర్ మేనేజ్మెంట్లో సో కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్స్ని రిసీవ్ చేసుకోవడం కూడా వన్ కైండ్ ఆఫ్ జాబే, అర్థమైందా? అలాగే మనము కస్టమర్కి సంబంధించిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటో మనం తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి సో మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి వివరించి క్లుప్తంగా ఫుల్గా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి చెప్పడం కూడా క్లారిటీ వచ్చిందో రాలేదా? సో కాబట్టి ఆర్డర్ మేనేజ్మెంట్లో ఉన్నవాడు బిల్లింగ్ చేయడు. సో అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట కంపెనీలో. అలాగే నెక్స్ట్ అవుట్ బౌండ్ డెలివరీ అంటే గూడ్స్ని ఇష్యూ చేసేదాకా ప్రాసెస్ అనమాట. అంటే గూడ్స్ని ఇష్యూ చేసేదాకా ప్రాసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో అవుట్ బౌండ్ డెలివరీ అంటే కస్టమర్ ఆర్డర్ చేశాడు, మనం నోట్ చేసుకున్నాం ఎన్ని ప్రోడక్ట్స్ పంపించాలి ఏంటి అనేది నోట్ చేసుకున్నాం. సేల్స్ ఆర్డర్ కూడా ప్రిపేర్ చేసాం. కస్టమర్ ఆర్డర్స్కి మనం ఏం ప్రిపేర్ చేస్తాం? కస్టమర్ మన పర్చేజ్ ఆర్డర్స్కి మనం ఏం ప్రిపేర్ చేస్తాం? సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? మనం గూడ్స్ని డెలివర్ చేయాలి. ఎవరికి? కస్టమర్కి డెలివర్ చేయాలి. కాబట్టి డెలివరీకి సంబంధించిన టీం వేరే ఉంటుంది, వాళ్ళు ఫిజికల్గా ఇన్వాల్వ్మెంట్ అవుతారు, అవునా కదా? సో డెలివరీ టీం వాళ్ళు ఏం చేస్తారు? బేసిక్గా గూడ్స్ని ఫస్ట్ ఏంటి, నీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అమెజాన్లో ఆర్డర్ చేసిన గూడ్స్ పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. చెప్పండి ఒకసారి అన్నీ కూడా. పికింగ్, ఇవి కూడా నవ్వటం కాదు, ఈ పాయింట్లన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎస్ఏపిలో. పికింగ్, తర్వాత ప్యాకింగ్, తర్వాత లోడింగ్, తర్వాత డిస్పాచ్ అంటే వెళ్ళిపోయినాయి అని అర్థం, రిసీవ్ అయిందని అర్థం. అర్థమైందా లేదా? గూడ్స్ పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచ్ అంటే గూడ్స్ ఇష్యూ. డిస్పాచింగ్ ఇస్ నథింగ్ బట్ గూడ్స్ ఇష్యూ. మరి ఆ ప్రాసెస్ స్టేటస్ కావాలి. ఆ ప్రాసెస్కి ఏం కావాలి? స్టేటస్. రేపు పొద్దున్న నువ్వు అమెజాన్లో ప్రోడక్ట్ ఆర్డర్ చేసావు కస్టమర్ కింద, అమెజాన్ కంపెనీ. సో నువ్వు ఆర్డర్ చేసినా ఇంకా రావట్లేదు, ఏంటి ఎదుగుతూ ఉంటావు. అప్పుడు ఏం చెక్ చేస్తావు? నువ్వు స్టేటస్ చెక్ చేస్తూ ఉంటావు. మరి ఆ స్టేటస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవాళ్ళు కావాలి కదా మరి. సో ఆ టీం అనమాట. అంటే గూడ్స్ ఇష్యూ చేయడానికి కూడా ఒక టీం ఉంటుంది. ఆర్డర్ మేనేజ్మెంట్ వాళ్ళే చూడొచ్చు, లేకపోతే సపరేట్ టీం కూడా పెట్టుకోవచ్చు దానికి. గూడ్స్ ఇష్యూ అంటాం దాన్ని. గూడ్స్ డెలివర్ కస్టమర్కి డెలివర్ అయ్యేంత వరకు వాడే రెస్పాన్సిబుల్. ఫాలోఅప్లు చేసుకోవడం. సో అండ్ ప్రోడక్ట్ ఒక్కోసారి మనం రిజెక్ట్ చేయొచ్చు కస్టమర్. సో రిజెక్ట్ చేస్తారా లేదా? ఒక్కోసారి రిజెక్ట్ చేస్తారు. రిటర్న్స్ అంటాం దాన్ని. సో కస్టమర్ మనకి రిటర్న్ చేసినప్పుడు మనం వాడికి ఏమి ఇవ్వాలి? మళ్ళా అమౌంట్ని క్రెడిట్ చేయాలి, అవునా కదా? సో ఈ ప్రాసెస్ కూడా మనకి ఓటీసీలోనే కవర్ అవుతుంది. ఓకేనా? తర్వాత మనకి బిల్లింగ్ అనేది మెయిన్ ప్రాసెస్, మన కోర్ డొమైన్. మిగతావి అంటే కస్టమర్ కేర్ లాగా, అంతేనా కదా? మిగతావి బిల్లింగ్ అనేది మనకి మెయిన్. ఆర్డర్ మేనేజ్మెంట్ అవన్నీ ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఆర్డర్ మేనేజ్మెంట్. దాని క్వాలిఫికేషన్ అనేది ఇర్రిలెవెంట్. ఓటీసీకి ఏంటంటే జనరల్గా సో ఫైనాన్స్ గైస్ నేర్చుకోవచ్చు. సో అలాగే మనకి ఓటీసీకి బీటెక్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఇది. కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఎక్కువ శాతం 70% ఫైనాన్స్ గైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఫైనాన్స్ అంటే ఎవరు? బీకాము,
కామర్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా. తర్వాత మీకు కస్టమర్కి గూడ్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ఏం రావాలండి? నెక్స్ట్ ఏం రావాలి? డబ్బులు రావాలి, అంతేనా కదా? కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. సో మనకి దానికోసం ఏంటంటే స్పెషల్గా ఏఆర్ కాలర్. ఓకే, అంటే ఏఆర్ కాలర్ మీద నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు. సో అదే నా కాన్ఫిడెన్స్ అన్నమాట. తొందరగా జాబ్ వస్తుంది అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, సో ఇది నిన్న ఒకళ్ళు అడిగారు అనమాట. సో నాకు తొందరగా జాబ్ కావాలి, ఏం చేయాలి అంటే, ఏది రాకపోతే కనీసం ఇదైనా ఉంది కదా అని. సో అంత ఏఆర్ కాలర్ అని తక్కువేం కాదు. ఓకే, సో ఏఆర్ కాలర్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తొందరగా జాబ్ కావాలంటే లాస్ట్ అంటే లీస్ట్ ఆప్షన్ ఇది. ఓకే, లాస్ట్ అండ్ లీస్ట్ ఆప్షన్ ఇది. మన మెయిన్ కోర్ వచ్చేటప్పటికి ఏదండి? బిల్లింగ్ స్పెషలిస్ట్. ఓకే, బిల్లింగ్ స్పెషలిస్ట్ అంటే అకౌంట్స్ కదా. ఓకే, అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా మందే. ఏఆర్ కాలర్ అంటే ఏంటంటే బేసిక్గా అకౌంట్స్ రిసీవబుల్ కాలర్ అంటే ఏంటి? జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మన ఏజింగ్ రిపోర్ట్ చేసుకుంటారు. సో కస్టమర్కి అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ ఏమున్నాయో రిపోర్ట్ తీసుకుంటారు, మొత్తం ఎస్ఏపిలో డౌన్లోడ్ చేస్తారు. ఓకే, ఎస్ఏపిలో మనం కస్టమర్ రిపోర్ట్స్ తీసేసుకొని మొత్తం ఆ రిపోర్ట్స్ ప్రకారం సో పేమెంట్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఏ రోజున కస్టమర్ ఇన్వాయిస్ డ్యూ అవుతుంది ఆ రోజు వాళ్ళకి ఫోన్ చేసి, అరే బాబు డబ్బులు కట్టు వెనకాల పడాలి, అంతేనా? నీ ఇన్వాయిస్ డ్యూ అవుతుందని ఈమెయిల్స్ రాయాలి, అలాగే లేకపోతే కాల్స్ చేయాలి. సో మాక్సిమం అంటే ఈమెయిల్లోనే అయిపోతుంది. ఏదైనా ఈమెయిల్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్. ఓకే, కాలింగ్ అనేది మనకి చాలా తక్కువ. ఒక్కోసారి మాక్సిమం ఏంటంటే ఏఆర్ కాలర్లో ఉన్నప్పుడు రోజుకి 20 కాల్స్ చేయాలి. 20 నుంచి 50 వరకు కూడా బిజినెస్ని బట్టి మినిమం 20 కాల్స్ ఉంటే కానీ ఏఆర్ని పెట్టుకోరు. కాబట్టి రేపొద్దున ఏఆర్ కాలర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఎక్కువ లేడీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి? అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్. అకౌంట్స్ రిసీవబుల్స్. సో అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కరెంట్ అసెట్. బ్యాలెన్స్ షీట్లో రిసీవబుల్ అంటే ఏంటి? రిసీవబుల్ అంటే ఇన్ ఫ్యూచర్లో మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాము. అంటే ఏంటి? వీ హ్యావ్ టు రిసీవ్ ద అమౌంట్స్ ఫ్రమ్ ది కస్టమర్ విత్ ఇన్ 365 డేస్లో. దాన్ని మనం విత్ ఇన్ 365 డేస్ అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం. కాబట్టి అంటే విత్ ఇన్ 365 డేస్లో మనకి వస్తుంది అని మెయింటైన్ చేస్తే కరెంట్, లేకపోతే లాంగ్ టర్మ్ అయిపోద్ది. కాబట్టి ఇది కరెంట్ అసెట్ టు ద కంపెనీ, అంతేనా కదా? అకౌంట్స్ రిసీవబుల్ని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తారు? కరెంట్ అసెట్స్లో చూపిస్తారు. మనం ఏం చేయాలంటే మొత్తం మన ఏజింగ్ రిపోర్ట్ని పుల్ చేయాలి. కస్టమర్ సంబంధించి అవుట్ స్టాండింగ్ ఎంత రిపోర్ట్స్ని పుల్ చేసుకోవడం. ఓకే, అంటే కస్టమర్ సంబంధించిన కంప్లీట్ క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకోవడం. క్రెడిట్ మేనేజ్మెంట్ కూడా ఒక సెపరేట్ ప్రొఫైల్ ఉంది ఇందులోనే. క్రెడిట్ మేనేజ్మెంట్ అది సెపరేట్. అది సో ఫస్ట్ ఇందులో ఏంటంటే కస్టమర్ సంబంధించి రిసీవబుల్ అంటే కంప్లీట్ అకౌంటింగ్ అంతా వీడిదే, అకౌంటింగ్ రోల్ అంతా వీడిదే. ఇన్వాయిస్ కానీ లేకపోతే రిసీవబుల్స్ అంటే బిల్లింగ్ కూడా వీడే చేయొచ్చు, చెప్పలేం. ఓకే, సో రిసీవబుల్ అంటే పేమెంట్స్ ఉంటాయి కదా, కస్టమర్ సంబంధించిన పేమెంట్స్. మనం పేమెంట్స్ చేయాలంటే ఏటీ కోడ్ యూస్ చేస్తాం, F110 యూస్ చేస్తామా లేదా? అలాగే ఇక్కడ మామూలుగా మాన్యువల్ పేమెంట్స్ అయితే FB70. అలాగే క్యాట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయా లేదా? క్యాట్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాట్ డిస్కౌంట్లు ఉంటాయి కదా. ఆ క్యాట్ డిస్కౌంట్లు ఎంత ఇవ్వాలి? 5%, 6%, 10%. మళ్ళీ కస్టమర్ కొన్నిసార్లు డౌన్ పేమెంట్ చేస్తూ ఉంటాడు, అవునా కదా? సో మాన్యువల్ ప్రాసెస్ ఉంది. మన కొన్ని కస్టమర్స్ ఫారెన్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు మనకి యూరోస్లో పేమెంట్ చేస్తూ ఉంటారు, USDలో పేమెంట్ చేస్తూ ఉంటారు. రివాల్యుయేషన్ చేయాలా వద్దా? సో ఈ అకౌంటింగ్ రోల్ అంతా కూడా మనకి ఈ అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్ దగ్గర ఉంటుంది. అంటే కంప్లీట్ అకౌంటింగ్ హ్యాండిల్ చేయడం, ఇది కూడా మీ కోర్ డొమైనే. ఓకేనా? అలాగే మనకి సో అంటే ఇన్ని ఏరియాస్లో నీకు జాబ్ రావచ్చు. క్రెడిట్ మేనేజ్మెంట్
క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్డ్ బై క్రెడిట్? వాట్ ఈస్ మీన్డ్ బై క్రెడిట్? సేల్స్ When చేసిన customer చెప్పాలి. క్రెడిట్ అంటే ఏంటి అంటే అప్పు. అంటే ఫస్ట్ మనం కస్టమర్కి గూడ్స్ని ఇష్యూ చేసే ముందు అంటే బిఫోర్ ఇష్యూయింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్ we need to check the credit history of the customer. Let's say for example, if bank is approving loan to the particular customer, generally what they can do, they will check the credit history అంతేనా కదా. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, అతను విల్ఫుల్ డిఫాల్టరా, అంతకు ముందు ఏమైనా లోన్స్ అవన్నీ పెండింగ్స్ ఉన్నాయా, ఓకే అవంతా ఏం చెకింగ్ ఏముంటాం, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అంటాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అదే కస్టమర్ మనకి ఎప్పుడైనా కస్టమర్ క్రెడిట్లో మనం క్రెడిట్లో బిజినెస్ అంటేనే అప్రూవల్ కాన్సెప్ట్ అంటే క్రెడిట్లోనే ఉంటుంది. అంత క్యాష్ బేసిస్ చాలా తక్కువ జరుగుతుంది. లక్షల్లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కస్టమర్స్తో. ఓకే కంపెనీ అన్న తర్వాత కస్టమర్స్ బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళకి మనం క్రెడిట్ బేస్లో ఇవ్వకపోతే మన కస్టమర్స్ రారు. అంతేనా కదా. ఇప్పుడు మీరున్నారు, ఫీజు నేను సడన్గా 25,000 అన్నా, సో 25,000 కట్టేసి వెళ్ళు అన్నా అనుకో, సగం మంది వెళ్ళిపోతారు. అంతేనా కదా. సో అదే 10,000 ముందు కట్టి తర్వాత 10,000 కట్టి అన్నావు అనుకో, సరేలే సార్ మంచోళ్ళు అంటారు. అవునా కదా. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా కస్టమర్ అంటే ఏంటి, కస్టమర్కి కంపెనీ అన్న తర్వాత కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. అవునా కదా. కస్టమర్ అన్న తర్వాత కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, పేమెంట్స్లో కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. అప్పుడే కస్టమర్ కంపెనీని పిక్ చేసుకుంటారు. అవునా. సో కస్టమర్కి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ, క్యాష్ డిస్కౌంట్స్, ట్రేడ్ డిస్కౌంట్స్. సో ఇలా డిస్కౌంట్ ఇవ్వడం మూలంగా కస్టమర్కి ఏంటి, ఒక సాటిస్ఫాక్షన్. అవునా కదా. సో జగనన్న పథకం కింద ఇప్పుడు ఒక 20,000 మీ అకౌంట్లో పడిన వెంటనే సాటిస్ఫాక్షన్, తర్వాత మళ్ళీ ఆ 20,000 మళ్ళీ వేరే రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి, డిస్సాటిస్ఫాక్షన్. అవునా. సో అట్లాగే కంపెనీ అన్న తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ కొంతమందికి అలా ఇచ్చుద్ది, తర్వాత మళ్ళీ వాళ్ళ సడన్గా ఏదో రేట్లు పెంచడం ఏదో ఒకటి పెంచి మళ్ళీ వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. అవునా కదా. సో ఇది కూడా అంతే, కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి ఏంటంటే కొన్ని క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తుంది. ఆ క్యాష్ డిస్కౌంట్ల మూలంగా ఏంటంటే వాళ్ళు తొందరగా పేమెంట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు పేమెంట్ చేయరు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయల ప్రోడక్ట్ ఉంది, సో తొందరగా నాకు 5 రోజుల్లో కట్టేస్తే ఒక 5,000 డిస్కౌంట్ అన్నా, క్యాష్ డిస్కౌంట్, వాడు వెంటనే ఏం చేస్తాడు, కట్టేస్తాడు. అవునా. సో 95,000 కంపెనీ ఏం చేస్తుంది, వెంటనే ఇంకో ప్రోడక్ట్స్ని తెచ్చుకుంటుంది. ఓకే ఎప్పుడు కంపెనీకి ఏంటంటే డబ్బులు కావాలి, సరేనా, డబ్బులు కావాలి మెయిన్ కంపెనీకి. ఆ డబ్బులు ఉంటే వాడి దగ్గర స్టాక్ కొనుక్కుంటాడు. కాబట్టి తొందరగా పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి కంపెనీ ఏం చేస్తుంది, క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే మళ్ళీ కొన్నిసార్లు ఏం చేస్తుంది, అడ్వాన్స్ పేమెంట్స్, డౌన్ పేమెంట్స్, ఒక 30% కట్టు 1,00,000 రూపాయలకి, తర్వాత మిగతాయి కట్టు 1%, 2% ఛార్జెస్ వేస్తాను ఎక్స్ట్రా, లేదు సార్ 0.5% సరే అని అగ్రిమెంట్ కస్టమర్తో మనం అగ్రిమెంట్ పడతాం. అవునా కదా. సో కాబట్టి ఇవంతా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే బేసిక్గా ఇవన్నీ కూడా రిలేటెడ్. రేపొద్దున రానున్న రోజుల్లో ఈ పాయింట్ టు పాయింట్ ఇంకొంచెం డెప్త్గా వెళ్తాము. ఇవన్నీ ఓవరాల్ గైడెన్స్ ఇది. ఓకే అంటే ఏమేమి టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాము ఏంటి అనేది కూడా ఇది ఇందులో పార్టే. సో కస్టమర్ క్రెడిట్ హిస్టరీ చెక్ చేయకపోతే అంటే విల్ఫుల్ డిఫాల్టరా, కస్టమర్ మనకి బ్యాడ్ డెట్స్ ఉంటాయి. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, మొండి ఖాతాలు. ఓకే అంటే డబ్బులు రావు కస్టమర్కి, కస్టమర్ దగ్గర డబ్బులు రాలని మొండి ఖాతాలు కూడా ఉంటాయి. అంటే వాడి మళ్ళీ మనం గూడ్స్ ఇస్తామా, ఇవ్వం కదా. సో అంటే కస్టమర్ సంబంధించిన క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవాలి. అని చెక్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం గూడ్స్ని కస్టమర్కి ఇచ్చేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, స్టాక్ చెక్ చేసుకోవాలి. అంటే నీ దగ్గర స్టాక్ ఉందా లేదా, దాన్నే మనం ఏం చెప్తాము, అవైలబిలిటీ చెకింగ్. అంటే అవైలబిలిటీ చెకింగ్ అంటే ఏంటి, ఫస్ట్ నీ దగ్గర స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫోన్ ఆర్డర్ చేసుకోవాలి కానీ స్టాక్ లేదు, అక్కడ 0 అని ఉంటుంది కింద చూసుకోండి, అంటే లేట్ అవుతుంది. అర్థమైందా. సో ఫస్ట్ మనం అవైలబిలిటీ చెకింగ్ చేసుకోవాలి కస్టమర్. సో అంటే సింపుల్ చెప్పాలంటే క్రెడిట్ మేనేజ్మెంట్లో ఏంటంటే కస్టమర్ క్రెడిట్ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ని ఇవ్వచ్చు, అర్థమైందా, ఎంత మ్యాక్సిమం ఎంత క్రెడిట్లో వాడికి ఇవ్వచ్చు అనేది బేస్డ్ అపాన్ హిస్ పేమెంట్స్, అతను చేసిన పేమెంట్స్ పాస్ట్ హిస్టరీని బట్టి, అతని కండక్ట్ని బట్టి అండ్ ఈ లైసెన్స్ని బట్టి మనం క్రెడిట్ అనేది మనకి కస్టమర్ ఇస్తాం అనమాట. ఓకేనా.
సో మనకి ఇలాగే మనకి సో ఏఆర్ రికన్సిలేషన్స్. సో రికన్సిలేషన్ అంటే మీకు తెలిసిందే. ఓకే, అలాగే బ్యాంక్ రికన్సిలేషన్. సో ఇవి జాబ్స్ కావు, ఇవన్నీ కూడా రికన్సిలేషన్ లో పార్టే. ఏఆర్ రికన్సిలేషన్ ఆర్ బ్యాంక్, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ జాబే. ఓకే, అంటే నీ దగ్గర రికన్సిలేషన్ అంటే ఏంటి? సో కస్టమర్కి అమ్మాం, కస్టమర్ పేమెంట్ చేశాడు, అమ్మాం పేమెంట్ చేశాడు, అమ్మాం పేమెంట్ చేశాడు, అమ్మాం పేమెంట్ 4 రోజులు అయింది. 4 రోజుల్లో వాటిని అమ్మిని ఎన్ని, పేమెంట్ చేసిన ఎన్ని, మన టోటల్గా మనకి ఎంత రావాలి అనేది రికన్సిలేషన్. అంటే మనకి వాడు ఏమంటాడు, పేమెంట్ చేశాను అంటాడు. మన దగ్గర ఏమో ప్రూఫ్ ఉండదు. మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో వాడికి మనకి 1 లక్ష రూపాయలు డిఫరెన్స్ కనబడుతుంది ఎండ్ ఆఫ్ ది మంత్. సో వాడు పేమెంట్ చేశాడు, నిజంగానే పేమెంట్ చేశాడు, కానీ బ్యాంకులో క్రెడిట్ అవ్వాల. వాడు పేమెంట్ చేశాడు, చెక్ ఇష్యూ చేశాడు, కానీ అదేంటి డిసానర్ ఆఫ్ చెక్ అయింది. అంటే ఏంటి, వాడు చెక్ ఇష్యూ చేశాడు కానీ ఓకే ఆడి బుక్స్ ఆఫ్ అకౌంట్లో మైనస్ చేసుకున్నాడు, చెక్ ఇష్యూ చేశాడు, కానీ మిస్ మ్యాచెస్ అయినాయి వాడి సిగ్నేచర్. బ్యాంక్ కూడా పేమెంట్ చేయాలి, అది ఇన్ఫార్మ్ చేయాలి. నీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో నువ్వు రాసుకోలేదు, వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్లో వాడు రాసుకున్నాడు. ఈ డిఫరెన్సెస్, వేరియేషన్స్. ఓకే, ఇలాంటివి అన్నీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంపెనీ అయిన తర్వాత డబ్బులు కట్టకపోతే ఏం చేస్తావు, వాడికి ఎక్స్ట్రా చార్జెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ యాడ్ చేస్తాం. ఓకే, అవి వాడు యాడ్ చేసుకోడు, తీసుకున్నాడు నీ దగ్గర ప్రోడక్ట్స్ కొనుక్కున్నాడు కస్టమర్, కానీ ఇంత ఎక్స్ట్రా పడుతుందని వాడు యాడ్ చేసుకోలేదు. వాడికి నీకు 10,000 డిఫరెన్స్ వచ్చింది. ఏంటి అని చూసుకుంటే కంపెనీ ఏం చేసింది, ఎక్స్ట్రా చార్జెస్, అడిషనల్ ఇంట్రెస్ట్లో అన్ని యాడ్ చేసి పంపించారు. అది వాడు యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం రావచ్చు, డిఫరెన్సెస్ రావచ్చు కదా, పేమెంట్స్ డిఫరెన్స్ రావచ్చు కదా. సో ఇవన్నీ కూడా రికన్సిలేషన్ ఇష్యూస్ అంట. బ్యాంక్ రికన్సిలేషన్ కొన్ని, ఏఆర్ రికన్సిలేషన్స్, ఇవన్నీ కూడా రికన్సిలేషన్స్ లో పార్ట్ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయండి. సో మనకి అలాగే ఇన్వాయిస్ లోనే, బిల్లింగ్ స్పెషలిస్ట్ లోనే మనకి సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ బుకింగ్ కానీ, ఓకే, అలాగే ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ కానీ, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేయడం కానీ. ఓకే, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ అంటే ఇన్వాయిస్ సంబంధించిన క్యాడ్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్, మాన్యువల్ పేమెంట్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము, ఈ ఆల్ పేమెంట్స్ రిలేటెడ్ సంబంధించింది. సో మనకి బిల్లింగ్ ప్రాసెస్ పర్సనే చేయొచ్చు, లేదా పేమెంట్స్ కి వేరే పర్సన్, అకౌంట్స్ రిసీవబుల్స్ పర్సన్ అలొకేట్ చేయొచ్చు. కాబట్టి ఓవరాల్ గా ప్రాసెస్ అయితే మాత్రం మీకు ఇన్ని జాబ్స్ అయితే మాత్రం ఎంఎన్సీస్ లో ఉంటాయండి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా రాలేదా? ఓకే, ఎన్ని జాబ్స్ ఉంటాయి అనేది క్లారిటీ వచ్చింది కదా. మరి శాలరీ ఎంత? ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు బేసిక్ చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతాం మనం. ఓకే, శాలరీ ఎంత అంటే బేసిక్ గా మనకి ఏ ఫ్రెషర్ కైనా సరే, ఫ్రెషర్ అంటే మాట్లాడే ప్రసక్తే లేదు, చాలా తక్కువ శాలరీ ఉంటుందండి ఫ్రెషర్ కి. దగ్గర 3.5 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చదువుని బట్టి ఫ్రెషర్ కి ఈ శాలరీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే మీరు ఎక్స్పీరియన్స్ ఒక 2 నుంచి లేదా ఒక 4 నుంచి 5 వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీకు 2.5 నుంచి 7 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బేస్డ్ అపాన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో దాని మీద 30% నుంచి 60% మనకి ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్సెస్. అందుకే అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓటీసీలో లేబర్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, మారుతూ ఉంటారు. ఓకే, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేక మారుతూ ఉంటారు. కానీ జాబ్ తొందరగా కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కొంతమంది ఏంటంటే దీంట్లో ఇన్సెన్సిటివ్స్ కూడా ఉంటాయి. ఓకే, సేల్స్ కాబట్టి కంపల్సరీగా ఇన్సెన్సిటివ్స్ ఉంటాయి. ఓకే, నైట్ షిఫ్ట్ కంపల్సరీగా నైట్ షిఫ్ట్ లో మీరు వర్క్ చేయాల్సి వస్తుందండి. ఓకే, సో నైట్ షిఫ్ట్ లో మీరు కంపల్సరీగా వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, నైట్ షిఫ్ట్ మీద మీకు జాబ్స్ అనేది ఉంటాయండి, ఆల్మోస్ట్ నైట్ షిఫ్ట్ ఉంటాయి. సో కాబట్టి మీకు యూకే షిఫ్ట్ ఉంటుంది. యూకే షిఫ్ట్ అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే మీకు యూఎస్ఏ షిఫ్ట్ అంటే 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 4 లేదా 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే దీంట్లో అయితే మీకు తొందరగా జాబ్ వస్తుంది. ఓకే, నాకు తొందరగా జాబ్ కావాలి అని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రతి కంపెనీకి ప్రోడక్ట్ ని సేల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సేల్ అంటే ఏదో చిన్న మన సేల్స్ మేనేజర్ జాబ్ ఏమో అనుకుంటారేమో, కాదు. ఈ ఎంఎన్సీలో పనిచేస్తున్నారు. ఓకేనా, సో 100% దీని కమ్యూనికేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే తొందరగా జాబ్ వచ్చేది.
ఓకే, ఇదేం మన టై వేసుకొని షూ వేసుకొని బెల్ట్ వేసుకొని వెళ్ళే జాబ్స్ కావు. ఓకే, సేల్స్ మేనేజర్ ఆ టైప్ కాదు. సో ఇది కొంచెం ఏంటంటే ప్రొఫెషనల్ జాబ్స్ ఇవి, బట్ ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే, అందరూ ఏంటి, నేను ఫైనాన్స్ గాయ్ కాబట్టి నేను కంపల్సరీగా నాకు లెడ్జర్స్ మీద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద వీటి మీద నాలెడ్జ్ కావాలి, నా కోర్ నేను అది విరిచి నేను వేరే దానికి వెళ్ళను అన్న వాళ్ళు కొంతమంది ఉంటారా ఉండరా? కొంతమంది నాకు ఏ జాబ్ అయితే ఏంటి, నాకు జాబ్ కావాలి కంపల్సరీగా, ఓకే నాకు అందులోనే నేను కెరియర్ని చూస్ చేసుకుంటాను. ఓకే, చాలా మంది ఇందులోనే కెరియర్ని చూస్ చేసుకొని సక్సెస్ఫుల్ అయ్యి డైరెక్ట్గా సిఇఓస్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వేస్ట్ అండి, నా దృష్టిలో ఇవన్నీ వేస్ట్. ఓకే, ఓటీసీ అనేది అసలు చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే. మీకు తెలిసే ఉంటుంది, ఒక సేల్స్ పర్సన్ దగ్గర ఉండే టెక్నిక్స్ వేరే వాడి దగ్గర ఉండవు, అవునా కదా? ఒక సేల్స్ పర్సన్ ఏం చేస్తాడు, ఒక ప్రోడక్ట్ గురించి దాన్ని అనలైజ్ చేస్తాడు, దాన్ని ఏంటంటే రకరకాల వేలో దాన్ని కస్టమర్ని కొనేలా చేస్తాడు, అవునా కదా? ఆ స్కిల్ సెట్ అనేది ఆ పర్సన్ దగ్గరే ఉంటుంది. వాడే సేల్స్ పర్సన్ గా చేసినాడు, రేపు పొద్దున వాడే ఏం చేస్తాడు, వాడే పెద్ద ఇన్స్టిట్యూషన్ పెడతాడు, లేకపోతే వాడే ఒక ప్రోడక్ట్ ని కనిపెడతాడు, వాడే ఆ ప్రోడక్ట్ ఓనర్ అవుతాడు, వాడే సీఈఓ అవుతాడు. చాలా మంది సేల్స్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు మార్కెట్ లో సక్సెస్ అయినారు. అర్థమైనా? సేల్స్ లో ఎవరైతే పనిచేస్తున్నారో, ఓకే అంటే సేల్స్ సంబంధించిన జాబ్ కాదు చెప్తున్నా. సో ఆ ఏరియాస్ లో పనిచేసి ఉన్న వాళ్ళు నలిగిపోయి ఉంటారు బాగా. ఓకే, వాళ్ళే కంపెనీ ఓనర్స్ అవుతారు ఫైనల్ చాలా వరకు. ఓకే, అంటే వాళ్ళ అవసరం ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఇప్పుడు నీ ప్రోడక్ట్ ని అమ్మి పెట్టాలంటే కంపల్సరీగా డిమాండ్ ఉండాలి, అంతేనా కదా? డిమాండ్ ఉంటే కంపల్సరీ కావాలా వద్దా? నేను ఇప్పుడు చాలా ఇయర్స్కి ఇన్ఫోటెక్ ప్రమోషన్ చేయాలి, నేను డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే, అది కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రమోషనే కదా. నా ప్రోడక్ట్ ని నేను బయట వాళ్ళకి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ కాదా? కాబట్టి ప్రతి బిజినెస్ కి ఇది కావాలా వద్దా? కాబట్టి దీంట్లో ఇన్సెన్సిటివ్స్ ఉంటాయి. ఒక కస్టమర్ ని గెయిన్ చేస్తే వెంటనే మనకు 2000 to 3000 అకౌంట్ లో పడుతుంది. ఓకే, సో ఎంఎన్సీస్ లో ఓటీసీ ప్రాసెస్ కూడా చాలా మంచిది. అలా అని చెప్పి చీప్ గా ఏదో సేల్స్ గురించి చెప్పానని చెప్పి అది సేల్స్ లాగా ఉంటుంది అనుకోవాకండి. ఓకే, మీ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ నేను చెప్పాను, మీకు నచ్చితే ఇందులోకి వెళ్ళొచ్చు. ఓకే, బిల్లింగ్ ప్రాసెస్ మెయిన్, మీకు రికన్సిలేషన్ ప్రాసెస్ మెయిన్ మీకు. ఓకే, క్రెడిట్ మేనేజ్మెంట్ కాదు, బిల్లింగ్, రికన్సిలేషన్, అలాగే రిసీవబుల్స్, పేమెంట్స్ అంటే కస్టమర్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మీయే. ఓటీసీ అంటే ఇట్స్ ఏ బిగ్ పెద్ద కాన్సెప్ట్ ఇది, అందులో ఉన్న జాబ్స్ ఇవి. కాబట్టి మీకు తొందరగా జాబ్ కొట్టాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఆ తర్వాత మీరు ప్రొఫైల్ మార్చుకొని వెళ్ళిపోవచ్చు. ముందు జాబ్ కావాలి నాకు అని అనుకుంటే ఏదో ఒక జాబ్ ఫస్ట్, ఆ తర్వాత మనకు నచ్చిన ప్రొఫైల్ కోర్స్ నేర్చుకొని మళ్ళీ వెళ్తాం, తప్పేముంది దాంట్లో, అవునా కదా? ఓకే, కాబట్టి దీనికి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. కాంపిటీషన్ కొంచెం తక్కువే ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు చెప్పలేం, కానీ జాబ్కి వెళ్తే మాత్రం కన్ఫామ్గా జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. సో ఏఆర్ స్పెషలిస్ట్ అంటే కన్ఫామ్. ఓకే, దగ్గర 25,000 వరకు మినిమం శాలరీ వస్తుంది, 25,000 మినిమం ఉంటుంది. తర్వాత మీరు ఎస్ఏపి ఐటీ కన్సల్టెంట్ నేర్చుకొని, ఇది కోర్స్ నేర్చుకుంటారా, ఐటీ కన్సల్టెంట్ నేర్చుకోండి, లేకపోతే ఇంకా మీ కోర్ ఏరియాకి ట్రై చేసుకుంటా ఉండండి. ముందు అట్లీస్ట్ మనకంటూ ఒక ఈ కరోనా టైంలోనో లేకపోతే ఈ రిసెషన్ టైంలోనో మనకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ కావాలి, మనీ కొంచెం కావాలి అనుకుంటే కనీసం 1 year పాటు ఈ ఎంఎన్సీస్లో పనిచేస్తే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అనేది ఎక్వైర్ చేస్తాం. ఓకే, సో ఏఆర్ ప్రాసెస్ అంత ఈజీ కాదు, నీ కమ్యూనికేషన్ అనేది ఎక్సలెంట్ అవుతుంది, ఎక్సలెంట్. ఓకే, ఒక పర్సన్ని మనం ఇంప్రెస్ చేయాలంటే ఓన్లీ త్రూ కమ్యూనికేషన్. అది నీకు వేరే అదర్ దాంట్లో కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది. పేయబుల్స్ కానీ R2R కానీ ఇవంతా కూడా ఏంటి, ఎక్సెల్ షీట్ మీద పని చేసుకోవడం పొద్దున్నే సాయంత్రం వరకు అలా ఉంటుంది. ఇది ఎలా కాదు, దీనికి అంత మైండ్ కూడా అవసరం లేదు, అంత మైండ్తో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి కొంచెం దీంట్లో మనం స్థిరపడిపోతే ఒక 1 month 2 month ఒక 2 months కొంచెం వర్క్ చేస్తే ఓకే, సో తర్వాత మీకు ఇది ఈజీ అయిపోతుంది అన్నమాట. అంటే ఇంకా మీరు ఎక్కువ మీ ఫ్యామిలీ చూసుకుంటూ హ్యాపీగా మీ వర్క్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఐ సజెస్ట్ ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే, ఎంత స్ట్రగుల్ ఎందుకు లైఫ్, సో హ్యాపీగా ఉందాము అనుకున్న వాళ్ళకి, సో కొంచెం ఇంట్లో తలనొప్పిగా ఉన్న వాళ్ళకి, ఓకే సో 25,000 సింపుల్గా ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే,
సో అండ్ అనదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి, P2P, R2R అవి కూడా ఉన్నాయి. అవి అంటే కోర్ అనమాట. అంటే కోర్ అంటే ఏంటి, కంప్లీట్గా నేను నా ప్రొఫైల్ని దీంట్లోనే సెటప్ చేసుకొని హై లెవెల్లోకి వెళ్దాము అని అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ముందు మనకి ఏదో ఒక జాబ్ అర్జెంటుగా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఏ కోర్స్ని మీరు పిక్ చేసుకోవాలన్నా అది మీ చాయిస్. ఏ కోర్స్కి ఆ కోర్స్కి డిమాండ్ ఉంటుంది. మనకి డిమాండ్ ఇది దీనికి ఉంటుంది దీనికి ఉండదు అనేది ఏం లేదు. సో ఎండ్ యూజర్ జాబ్స్కి 100% ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ పని లేదు, ఉన్న ప్రాజెక్ట్స్లోనే మనకి కావాల్సి వస్తుంది అనమాట. కాబట్టి సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్. సో ఇది ఓటీసీకి సంబంధించి మీరు చూసినట్లయితే ఆర్డర్ టు క్యాష్ అంటే కస్టమర్ మనకి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి కస్టమర్ మనకి పేమెంట్ చేసేదాకా ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అంటాం సింపుల్గా. ఓకేనా? సో బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ డిజిగ్నేషన్, యువర్ శాలరీ, సో అది మీకు పెరుగుతూ ఉంటుంది. అంతేగాని సో ఫ్రెషర్ కానీ నాకు అసిస్టెంట్ మేనేజర్ కావాలంటే ఓకే చేయండి, ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ లేకపోతే ఒక సో లేకపోతే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ డైరెక్ట్గా మీకు అసిస్టెంట్ మేనేజర్ వచ్చేస్తారు. కానీ ఒక 7 ఏళ్ళు పడుతుంది ఆ కోర్స్ చేయడానికి. ఓకే, సో ఆ లోపల మీరు మేనేజర్లు అయిపోవచ్చు, ఇందులో బీకామ్ చదువుకొని అలాగే అసిస్టెంట్ మేనేజర్లు అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. మీరు ఏం చూస్ చేసుకుంటారు అనేది. ఓకే, సో ఇది జస్ట్ లైక్ ఒక ఐడియా కోసం మీకు చెప్పాను. ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి ఈ కోర్స్ గురించి చెప్పాలి కాబట్టి మనం ఇవి డిస్కస్ చేసాము. సో మరి నెక్స్ట్ మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే నెక్స్ట్ మనకు జరిగే క్లాసెస్ మనకి సిలబస్ ఏమేమి చెప్తాం ఫస్ట్ అంటే, సో ఫస్ట్ 2 days. సో 2 days ఏంటంటే కంప్లీట్ ఓటీసీ ప్రాసెస్ మీద అండ్ విత్ టెర్మినాలజీ సహా కంప్లీట్ రియల్ టైంలో ఉండే బిజినెస్ ప్రాసెస్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో 2 days ఉంటుంది. ఓన్లీ బిజినెస్ ప్రాసెస్ రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని ఒక రియల్ టైం సినారియో లాగా తీసుకొని బిజినెస్ ప్రాసెస్ చెప్తాను. ఎందుకంటే రేపు పొద్దున జాబ్కి వెళ్ళినప్పుడు సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అని అడుగుతాడు. అంతే సింపుల్ క్వశ్చన్. నిజంగా కంపెనీలో పనిచేస్తే చెప్తావు, లేకపోతే చెప్పలేవు. సో లేదా నీ అకౌంట్స్ రిసీవబుల్స్లో టీం ఎంతమంది ఉంది అని అడుగుతాడు, లేకపోతే నీ అకౌంట్ రిసీవబుల్ టీం ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అని అడుగుతాడు, లేకపోతే నీ క్లయింట్ ఎవరు అని అడుగుతాడు. ఓకే, సో రిసీవబుల్ సంబంధించి కస్టమర్ సంబంధించి ఏజింగ్ రిపోర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఏ బేస్ ప్రాసెస్ ఇండస్ట్రీ, ఏ ప్రోడక్ట్ అమ్ముతావు, ఏ మెటీరియల్ అమ్ముతావు కస్టమర్కి, ఆ మెటీరియల్ గురించి చెప్పు. బిల్లింగ్ ఎలా చేస్తావు, రోజుకి ఎన్ని బిల్లింగ్ ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తావు చెప్పు. ఓకే, సో కస్టమర్ పేమెంట్స్ ఎలా చేస్తాడు, ఎన్ని టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి చెప్పు. ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తావు చెప్పు, ప్రాసెస్ ఏంటి, రివాల్యుయేషన్ ఎలా చేస్తారు చెప్పు, ఫైనాన్స్ స్టేట్మెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో ఇలా వాడు లోపలికి వెళ్ళి అడుగుతాడు. అంటే బిజినెస్ ప్రాసెస్ తెలిసి ఉండాలి దానికి, అర్థమైందా? సో అలాంటి కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రెడీ చేయడం మూలంగా మీకు ఏంటంటే రేపొద్దున జాబ్లోకి వెళ్ళినప్పుడు సో ఈవెన్ మీరు వర్క్ చేయకపోయినా సో ఎంతో కొంత ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి వితిన్ 30 days నేను ఎప్పుడు చెప్పిన క్లాసెస్ అప్పుడు మీరు ప్రిపేర్ అవుతూ ఉండి, ఓకే, సో ఎప్పుడు చెప్పిన క్లాసెస్ అప్పుడు ప్రిపేర్ అవుతా ఉంటే 100% మీకు జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 days మనకి సో ఓన్లీ ఫర్ ఓటీసీ బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్గా డెప్త్ నాలెడ్జ్ విత్ టీ కోడ్స్తో సహా చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సో ఎస్ఏపిలో మనకి సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, సేల్స్ ఆర్డర్ని ఎలా చేస్తారు, సో అవుట్ బౌండ్ డెలివరీ ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, అవుట్ బౌండ్ డెలివరీలు ఏముంటాయని చెప్పాను, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. సో ఇవి విత్ ఫీల్డ్తో సహా మీతో చెప్పిస్తాను. ఓకే, అంటే రేపు పొద్దున ఇంటీరియర్ సేల్స్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అడిగాడు అనుకో క్వశ్చన్, టప్ బుల్లెట్ స్పీడ్తో 1 minute మీరు ఆన్సర్ చేయాలి. సో అలా ఆన్సర్ చేయాలంటే ఏంటి, మీరు నా సిస్టంలో నేను ఏమైతే చూపిస్తానో ఆ పాయింట్స్ రాయిస్తాను. ఓకే, సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ రాపిస్తాను, ఈ పాయింట్స్ మీద ఇంటర్వ్యూ చెప్పాలి. ఓకే, సో అలాగే తర్వాత మనకి బిల్లింగ్ ఎలా చేస్తారు, బిల్లింగ్లో ఏమేమి ఉంటాయి. ఓకే, తర్వాత పేమెంట్ సో అనేది మనకి క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో కస్టమర్ ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాడండి. సో ఎంక్వైరీ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత మనకి వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా మనకి ఇన్వాయిసెస్ ఉంటాయి కస్టమర్కి.
వితౌట్ సేల్స్ ఆర్డర్. సో వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా కస్టమర్ సంబంధించి మనకి ఉంటాయి. సో అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిసెస్, ఓకే, కస్టమర్ మనకి ఇన్వాయిస్ ఉంటాయి కదా, అలాగే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఇస్తారు, ఓకే, అలాగే కస్టమర్ డౌన్ పేమెంట్స్. ఈ ప్రాసెస్ అంతా తెలిస్తే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు మీరు ఓటీసీలో. సో కస్టమర్ డౌన్ పేమెంట్స్, అలాగే కస్టమర్ సంబంధించి మనకి ఫారెన్ కరెన్సీ పేమెంట్స్, సో అలాగే కస్టమర్ ఇంకా ఇంటర్ కంపెనీ బుకింగ్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, ఓకే. సో అలాగే కస్టమర్ సంబంధించి మన కస్టమర్ సంబంధించి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలా బుక్ చేయాలి అనేది, ఓకే, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కస్టమర్ ఓపెన్ ఐటమ్స్కి ఎలా చేస్తారు, ఓకే, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్కి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎట్లా చేస్తాం అంటే ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్, అలాగే ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్, తర్వాత ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎలా చేయాలి. అలాగే మనకి టైప్స్ ఆఫ్ పేమెంట్స్, మాన్యువల్ పేమెంట్స్ ఉన్నాయి, అలాగే సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్గా మనం పేమెంట్స్ ఎలా చేస్తాం, కస్టమర్ పేమెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఓకే. అలాగే మనకి మధ్యలో కస్టమర్ సంబంధించి పేమెంట్స్ మనకి డిస్క్రిపెన్సీస్ వచ్చినప్పుడు మనం రీసెట్ చేయటము, అలాగే రివర్సల్ చేయటము, ఓకే, అలాగే కస్టమర్ సంబంధించిన రివర్సల్ ప్రాసెస్, రీసెట్ ప్రాసెస్, సో మనం అడ్జస్ట్మెంట్స్ సంబంధించి ఏమేమి చేయాల్సి వస్తుంది అనేది కూడా సో క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇంకా మనకి బేసిక్గా ఈ సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, సో అవుట్ బౌండ్ డెలివరీ ఎలా చేయాలి, బిల్డింగ్ చేయాలి అనేది సేల్స్ ఆర్డర్తో కలిపి ఇన్వాయిస్. ఇది సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్, ఇవి ప్రాసెస్ ఇన్వాయిస్ విత్ పేమెంట్స్ అన్నమాట. తర్వాత కంప్లీట్ అకౌంట్స్ రిసీవబుల్స్ రికన్సిలేషన్ ఎలా చేయాలి అంటే ఏఆర్ రికన్సిలేషన్, అలాగే బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేయాలి, అలాగే ఈబిఎస్ అంటే ఎస్ఏపిలో మనం ఈబిఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ఎస్ఏపిలో అప్లోడ్ చేస్తే మనకి ఎలా రికన్సిలేట్ అవుతుంది అనేది మీకు నేను చెప్తాను, ఓకే. సో ఈ రికన్సిలేషన్ ఏరియాస్ కూడా ప్రిపేర్ అయితే మీరు సో ఎనీ క్వశ్చన్కి ఎస్ఏపిలో ఆన్సర్ చేయగలుగుతారు. సో బిజినెస్ ప్రాసెస్లోనే సగం కవర్ చేస్తాను నేను మొత్తం. ఒక ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే రేపు పొద్దున వాడు ఏ జాబ్కి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ క్వశ్చన్ అడిగినా రియల్ టైం క్వశ్చన్స్ ఏదైనా ఆన్సర్ చేసేలా చేస్తాం మ్యాక్సిమం, ఓకే. సో తర్వాత మీకు ఫైనల్గా సో రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాను, ఓకే. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీతో ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఏంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మన లాస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, ఎలాగ P2P అయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సో అవి. తర్వాత జాబ్ లెటర్ ఎలా అప్లై చేసుకోవాలి, లింక్డ్ఇన్లో ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత హౌ టు సెర్చ్ జాబ్. మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ జాబ్ కొట్టడం, కాబట్టి ఈ మ్యాటర్స్ అనేది చాలా మందికి తెలియదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బట్ కొత్త వాళ్ళకి తెలియదు. సో కాబట్టి హౌ టు సెర్చ్ జాబ్స్ ఎలా కొట్టాలని ముందు సెర్చ్ చేయాలి, అది స్ట్రాటజీస్ ఏంటి, సో ఇవి కూడా మనకి సెషన్స్లో డిస్కషన్ చేస్తాం. ఫైనల్గా ఈ కోర్సుని కంప్లీట్ చేస్తాం. సో దీన్ని ఏం చేస్తానంటే మీకు నోట్స్ ఇచ్చాను కదా ఈరోజు, ఈ నోట్స్ని మీరు ఏం చేయాలంటే, ఓకే, ఈ నోట్స్ ఇచ్చాను కదా, ఈ నోట్స్ని మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కాపీ చేసుకొని దీని వెంటనే కాపీ చేసుకొని, ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఒకటి రికార్డెడ్ వీడియో వస్తుంది, రికార్డెడ్ వీడియో ఇది ఇక్కడ వచ్చిన పేస్ట్ చేసుకోండి అట్లా, ఓకే. ఇలా పేస్ట్ చేసుకొని నోట్స్ మీకు Day 1 అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి, ఓకే. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఈ ఇయర్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే ఇంకా R2R స్టార్ట్ అవుతుంది, ఓకే. R2R స్టార్ట్ అవుతుంది, తర్వాత P2P స్టార్ట్ అవుతుంది. సో మీరు R2R జాబ్కి వెళ్ళొచ్చు, P2P జాబ్కి వెళ్ళొచ్చు, OTC జాబ్కి వెళ్ళొచ్చు, ఏ జాబ్కి అయినా వెళ్ళొచ్చు. జాబే, శాలరీ, ఓకేనా. సో కాబట్టి జాబ్ కావాలి అనుకుంటే OTC ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. తొందరగా జాబ్ కొట్టాలి అంటే కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. కాబట్టి సో లేడీస్కి, గర్ల్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అంటే వర్కింగ్ వైఫ్స్ ఉంటారు కదా, వీళ్ళకి తొందరగా జాబ్ రావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్, ఓకేనా. సో కాబట్టి ఇది ఓవరాల్గా మీరు అందరూ తెలుసుకోవాల్సిన
ఇంపార్టెంట్ లాజిక్ తొందరగా జాబ్ కొట్టాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే రైట్. సో కాబట్టి ఇది ఓవరాల్గా దీని గురించి మనం ఓకే డిస్కషన్ అనేది టుమారో ఇంకొంచెం ఈరోజు క్లాస్లో ఏంటంటే ఓవర్వ్యూ అంటే ఓటీసీ ఎందుకు, ఏ జాబ్స్ ఉన్నాయి, శాలరీ ఎంత వస్తుంది, స్కోప్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, కెరియర్ ఏంటి, ఓకే అలాగే ఓటీసీలో సిలబస్ ఏంటి అండ్ ఏమేమి టాపిక్స్ మనం రానున్న రోజుల్లో కవర్ చేయబోతున్నాం. ఓకే అండ్ కవరేజ్, సిలబస్ కవరేజ్, అలాగే జస్ట్ లైక్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ బూస్టప్. Okay, thank you all. We'll see you tomorrow. Thank you, sir.